గతంలో ఇదే తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు మారడం, అసలు పార్టీలు విలీనం కాకముందే మంత్రి పదవులు ఇవ్వడం, ఇదంతా జరిగింది. మీరు చెప్తున్నారు నిజంగానే ఒక సాంప్రదాయంగా మారిపోయింది తెలంగాణలో. దీనికి పులి స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? మీ సూచన, మీ ఆదేశం కాదు. నేను స్పీకర్గా చెప్తే బాగుండదు, కానీ ప్రజల నిర్ణయము పాత రోజులల్లో ఒక 20-30 ఏళ్ళ కిందట పార్టీ ఫిరాయిస్తే వాళ్ళు వ్యతిరేకం చేస్తుండ్రు. కానీ ఈరోజు ప్రజలు కూడా దాన్ని ఆమోదిస్తున్నారు. కాబట్టి నేను ఏం చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు, సుదీర్ఘకాలమైన రాజకీయాల అనుభవం ఉంది. నిజానికి కండువాలు కప్పుకోవడం అనేది ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలకు పోవడం అనేది చాలా ఈజీగా మారిపోయింది. మీరు జనం రిసీవ్ చేసుకుంటున్నారు అంటున్నారు, కానీ గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే 10 మంది ఓడిపోయారు. జనం రిసీవ్ చేసుకున్నట్లయితుంది. అది ఏదో ఒకటి చెప్తున్నారు, నియోజక అభివృద్ధి ఇంకోట అని చెప్తుండ్రు. సరే, ఇక అది టైం వచ్చినప్పుడు కేటీఆర్తో ప్రధానంగా మీకు మిత్రత్వం ఉంది, గతంలో మిత్రత్వం ఉంది, అందుకే మొన్న అపాయింట్మెంట్ ఇచ్చారు. బీజేపీ వాళ్ళకి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం ఇచ్చారని చెప్తున్నారు. ఇది అవాస్తవము. నాకు కేటీఆర్ గారు ఫోన్ చేయలే, నాకు హరీష్ రావు గారు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే హరీష్ రావు చాలా అనుభవజ్ఞుడు, రాజకీయంగా అన్ని విషయాలు ఈ రాష్ట్రంలో తెలిసిన వ్యక్తి. అందులో బీఆర్ఎస్లో కూడా కేసీఆర్ తర్వాత హరీష్ రావుకు అంత ఇది ఉన్నది. వారు నాకు ఫోన్ చేసి అడగడము, ఆయన చాలా దీంతో అడిగిండు, పొలైట్గా అడిగిండు, మేము రిప్రజెంటేషన్ ఇస్తాము, మా ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ వైలేషన్ అవుతున్నది, దాని విషయంలోకే వస్తున్నాము, కానీ వేరే ఏం లేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే హరీష్ రావు మాటిస్తే మాట ప్రకారం ఉంటాడనే ఉద్దేశంతో వారికి మాట ఇచ్చిన. నేను కేటీఆర్ విషయానికి వస్తే నా మిత్రుడే ఉండొచ్చు, కానీ ఈ స్పీకర్కు మిత్రునికి సంబంధం లేదు. స్పీకరే, మిత్రుడు. కత్తి మీద సాములాగా అనిపిస్తుందా స్పీకర్ పదవి? లేదు, అట్లేం లేదు. నేను హ్యాపీ ఉన్నా. ఒక మంత్రిగా చాలా హ్యాపీగా ఉన్నారు, ప్రజలకు సేవ చేశారు. కానీ మంత్రి అయితే ప్రజలకు దగ్గర ఉండొచ్చు, స్పీకర్ అయితే ప్రజలకు దూరంగా ఉండొచ్చు అనే అభిప్రాయం ఉంది. మీరు ఎట్లా చూస్తున్నారు? నాకు ఆ అభిప్రాయం లేనే లేదు. మంత్రి ఉన్నప్పుడు ఎట్లున్నానో ఈరోజు కూడా ప్రజలతో అట్లనే ఉన్నా. నేను హ్యాపీ ఉన్నా, ఎక్కడ కూడా ప్రజలకు దూరం లేను, దగ్గరనే ఉన్నా. నా దగ్గర రోజు 800 నుంచి 1000 మంది విజిటర్స్ వస్తారు, అందరినీ కలుస్తున్నా, చేస్తున్నా. నియోజకవర్గానికి కూడా అపరిమితం కాకుండా పరిమితమై వారంలో 3 రోజులు అక్కడ ఉండే వాళ్ళ సమస్యల పరిష్కారము, మరి నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తున్నారు.